అందరికీ నమస్కారం. నేను మీ అబ్బాయి నాయుడిని. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరులో జరిగిన సిద్ధం సభలో ఒక స్టేట్మెంటు చాలా ఆశ్చర్యం వేసింది, మరియు నవ్వు కూడా వస్తుంది. ఎందుకంటే ఆ సభలో ఏమన్నాడంటే, పాలకులు మోసగాళ్ళైతే ప్రజల జీవితాలు బాగుపడవు అని. నిజమే, కానీ ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది కొంత విశ్లేషించినట్టయితే ఇంకా ఏమన్నాడంటే, 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి ప్రజల్ని మోసం చేసింది. వాళ్ళు ఆ రోజు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో కంప్లీట్గా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలని అమలు పరచలేదు. ఆ మేనిఫెస్టోని గాలికి వదిలేశారు, ప్రజలు మోసపోయారు అని చెప్పడం జరిగింది. 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నుంచి సపరేట్ అయిన తర్వాత ఏర్పడిన తొలి ముఖ్యమంత్రి. ఎంతో చంద్రబాబు నాయుడు ఆ పరిపాలనను మనం తీసుకున్నట్లయితే, చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎంతో ముందు చూపుతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 పంచాయతీల్ని మన తూర్పుగోదావరి జిల్లాలో కలపటానికి ఆ రోజు అత్యవసర క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆమోదముద్ర వేయించుకొని, తర్వాత తదంతా పరిణామాల్లో పార్లమెంట్లో కూడా ఆమోదం పొందటం వల్ల ఖమ్మం జిల్లాలోని, తెలంగాణలోని 7 పంచాయతీలు ఆంధ్రప్రదేశ్లో కలవటం జరిగింది. ఎందుకంటే ఆ 7 పంచాయతీలు కానీ కలవకపోతే, 7 పంచాయతీలు తెలంగాణలో ఉంటే వాటిని ఆసరా చేసుకొని అప్పుడు కేసీఆర్ అనేది పోలవరం అనేది ముందుకు పోనీయకుండా, పోలవరం కట్టనీయకుండా అనేక ఆటంకాలను ఏర్పరిచేవాడు. 2019 నాటికి ఇంచుమించు 70% పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఆ 70% కంప్లీట్ కావడానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చేసినటువంటి ఆ పనే. తరువాత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీలలో ఇంచుమించు అన్నిటినీ నెరవేర్చాడు నాకు తెలిసి. ఏంటంటే, పింఛన్ అనేది అంతకుముందు 200 ఉన్నది, తర్వాత 1000 రూపాయలు చేయటం జరిగింది. గెలిచిన మరుసటి రోజే, ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొదటి సంతకం దాని మీదే పెట్టడం జరిగింది. అప్పటి నుంచి 2019 జనవరి దాకా 1000 రూపాయలు పింఛన్ అది టెన్షన్గా పేదలకు ఇస్తూ వస్తున్నాడు, వృద్ధాప్య పింఛను. తర్వాత 2000 ప్రకటించినాడు. ఆ 2000 కూడా జనవరి నుంచే ఇవ్వటం మొదలుపెట్టాడు. అదేవిధంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటికీ, ఆర్థికంగా అంత అభివృద్ధి చెందినప్పటికీ సరే, తన అనుభవం రంగరించి కొత్త రాజధాని కోసం అంతా పరిశీలన చేసి రాష్ట్రానికి నడుబొడ్డు అయినటువంటి అమరావతి ప్రాంతాన్ని ఎన్నుకోవటం జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతం అయితే ఎన్నుకోవటం వరకు బాగానే ఉంది, కానీ పొలం ఎలా, భూమి ఎలా? సరే, ఆ భూమిని కూడా ఒక కొత్త పద్ధతిలో సేకరించి, అంటే భూసేకరణ విధానం, ల్యాండ్ పూలింగ్ అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టి, ఆ పద్ధతి ద్వారా రైతులకు నచ్చచెప్పి 33,000 ఎకరాలు సేకరించడం జరిగింది. రైతులు చంద్రబాబు నాయుడు చెప్పిన విధానానికి కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయటం వల్ల, అతను తెచ్చిన రిసోర్స్ వల్ల ప్రతి ఇంటిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏర్పడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐలుగా మారారు. ప్రతి ఇంట్లో ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు యావరేజ్ని తీసుకున్నట్లయితే. ఆ రాజధాని ప్రాంతంలో ప్రతి కుటుంబంలోని అందరు పిల్లలు అమెరికా, ఇతర దేశాలు వెళ్ళి సాఫ్ట్వేర్ రంగంలో రాణించి డబ్బులు బాగా సంపాదించుకోవడం జరిగింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు ముందు చూపుల్ని మేము ఈ విధంగా డెవలప్ అయ్యాము అనే కృతజ్ఞతతో అతను ముందు చూపు దాన్ని అర్థం చేసుకొని ఈ 33,000 ఎకరాలు సేకరించడానికి సహకరించడం జరిగింది.
ఆ విధంగా 33,000 ఎకరాలు సేకరించిన తర్వాత అసెంబ్లీలో ప్రకటించి జగన్ గారు ఆమోద ముద్ర తీసుకొని దాన్ని రాజధాని ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నువ్వు దాన్ని ఒప్పుకొని తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రాజధాని లేదు, ఏమి లేదు, మనం 3 రాజధానులు తీసుకొస్తున్నామని ప్రకటించడం వల్ల ప్రజలకు నువ్వు మోసం చేసినట్ట, చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినట్ట. ఇంకా అదేవిధంగా 2014లో అనేక రిసోర్సెస్ తీసుకొచ్చి ఇండస్ట్రీలు అయితేమి, సెంట్రల్ గవర్నమెంటు విద్యాలయాలు అయితేమి, ఐఐటి, త్రిబుల్ ఐటీ అన్నీ తీసుకొచ్చి జిల్లాకు ఒకటి చొప్పున పెట్టి ఇప్పుడు అవన్నీ కూడా రన్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా తాడేపల్లిలో మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రతి జిల్లాకు ఒకటి కొత్త ప్రాజెక్టులు తెస్తూ ఒక జిల్లాను ఒక క్లస్టర్గా తీసుకొని ఒక్కొక్క జిల్లాను ఒక రంగంలో అభివృద్ధి చేస్తూ అనేక రకాల ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. అది మన కళ్ళకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కియా ఫ్యాక్టరీ, అపోలో టైల్స్, హీరో హోండా, ఇంకా ఎన్నెన్నో పరిశ్రమలు. ఈ పరిశ్రమలు ఇవన్నీ ఉన్నట్టుగా వైసీపీ ప్రభుత్వమే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సాఫ్ట్వేర్ను కూడా వైజాగ్లో, విజయవాడలో సాఫ్ట్వేర్ కూడా కొంతవరకు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తూ గ్రామాలలో సిమెంట్ రోడ్లు అన్నీ ఏర్పరిచి ఇంచుమించు ప్రతి గ్రామంలో ప్రతి రోడ్డుని సిమెంట్ రోడ్డుగా మార్చడం జరిగింది. అసలుకి రహదారులు అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు ఇంతకుముందు. ఇన్ని రకాలుగా డెవలప్ చేసి ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చేసి అన్ని రకాలుగా ప్రజలు అప్పుడు అభివృద్ధి చెందారు. ఆ 5 సంవత్సరాలు ఒకసారి కూడా కరెంటు బిల్లు పెంచలేదు, ఒకసారి కూడా బస్ ఛార్జీలు పెంచలేదు. కరెంటుని పవన విద్యుత్తుని సోలార్ విద్యుత్తుని ఏర్పరిచి అనేక ఇండస్ట్రీలకు కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చి ఒక యూనిట్ 2 రూపాయల వంతున 2, 2.5 నుంచి 4